ప్రార్థన చేశాడు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా వాక్యంలోకి వెళ్ళిపోదాం. విలాప వాక్యములు ఇక్కడ బైబిల్ పట్టుకొని చదవడానికి కొంచెం ఇబ్బంది, నేను మొబైల్లో చదువుతాను. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22 నుండి 26 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే 22 నుండి నేరుగా చదివినప్పుడు మనకు అర్థం కాదు కాబట్టి దానికి పునాది లాంటి లేఖన భాగాన్ని, అంటే మొదటి వచనం నుంచి 21 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. ఈ మొదటి వచనం నుంచి 21 వరకు ఏంటి అంటే, క్రీస్తుకు పూర్వం 586లో యెరూషలేము నాశనములో యూదులు ఎలా శ్రమను అనుభవించారు, భౌతికంగా ఎలాంటి బాధను అనుభవించారు, సామాజికంగా ఎలాంటి నిందను అవమానాన్ని భరించారు, ఆత్మీయంగా ఎలాంటి శోధనను అనుభవించారు, దేవుని ఆగ్రహానికి ఎలా వాళ్ళు గురయ్యారు అనేటువంటి విషయాలు రాయబడ్డాయి. మొదటి వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటి మాటికి దినవెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు. నా ఎముకలను విరగొట్టుచున్నాడు. నాకు అడ్డముగా కంచె వేసి ఉన్నాడు. విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు. పూర్వకాలమున చనిపోయిన వారు నివసించినట్లు ఆయన చీకటి గల స్థలములో నన్ను నివసింపజేసి ఉన్నాడు. ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు. నేను బయలు వెళ్ళకుండానట్లు బరువైన సంఖ్యలను నాకు వేసి ఉన్నాడు. నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. ఆయన నా మార్గములకు అడ్డంగా చెక్కుడు రాళ్ళు కట్టి ఉన్నాడు. నేను పోజాలకుండా నా త్రోవలను కట్టివేసి ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటి వలె ఉన్నాడు. చాటైన చోటుల్లో ఉండు సింహం వలె ఉన్నాడు. నాకు త్రోవ లేకుండా చేసి నా అవయవులను విడదీసి ఉన్నాడు. నాకు దిక్కు లేకుండా చేసి ఉన్నాడు. విల్లు ఎక్కుపెట్టి బాణములకు గురిగా ఆయన నన్ను నిలవబెట్టి ఉన్నాడు. తన అంబుల పొదిలోని బాణములన్నీ ఆయన నా ఆంత్రముల గుండా దూసిపోజేశాను. నా వారికి అందరికీ నేను అపహాస్యాస్పదంగా ఉన్నాను. దినమెల్లా వారు పాటునట్టి పాటలకు నేను ఆస్పదుడనైతేనే. చేదు వస్తువులు ఆయన నాకు తినిపించను. మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేసెను. రాళ్ల చేత నా పండ్లు ఓడగొట్టెను. బుగ్గిలో నన్ను పొరలించెను. నెమ్మదికిని నాకును ఆయన బహు దూరం చేసి ఉన్నాడు. మేలు ఎట్టితో నేను మరచి ఉన్నాను. నాకు బలము ఉడిగెను అనుకుంటుని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటుని. నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకం చేసుకున్నాము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది. అది నీకు ఇంకనూ జ్ఞాపకం ఉన్నది కదా. ఇంతవరకు ఇర్మియా యూదుల స్థానంలో తను తాను పెట్టుకొని ఎంతటి శ్రమను యూదులు అనుభవిస్తున్నారన్నదాన్ని వర్ణించాడు ఆయన. అంటే మనం 17వ వచనం చూస్తే, నెమ్మదికిని నాకును ఆయన బహు దూరం చేసి ఉన్నాడు. మేలు ఎట్టిదో నేను మరచి ఉన్నాను. మేలు అనేది మర్చిపోయాడంట. అంటే ఇర్మియా యూదుల గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి యూదుడు కూడా మేలు అనేదాన్ని మర్చిపోయాడు, నెమ్మది అనేది మర్చిపోయాడు. అలాంటి డెస్పరేట్ కండిషన్ అంటారు దీన్ని. అలాంటి పరిస్థితికి వచ్చారు. ఆ స్థితిలో 21వ వచనం, నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. అలాంటి ఒక పరిస్థితిలో ఆయనకి ఏదో ఒకటి జ్ఞాపకం వచ్చింది.
అది జ్ఞాపకం రాగానే ఆయనకు ఆశలు చిగురించాయి. అంతా అయిపోయింది, ఇర్మియా ఏమంటున్నాడు అంటే, నేను దీన్ని జ్ఞాపకం చేసుకుని నాకు ఆశ పుట్టుచున్నది. ఇర్మియాకు ఏదో జ్ఞాపకం వచ్చింది. అప్పుడు ఆయనలో ఆశలు చిగురించాయి. ఏం జ్ఞాపకం వచ్చిందంటే 22వ వచనం మనం దీన్ని ఆలోచించుకోబోతున్నాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. 22వ వచనంలో యెహోవా కృపగలవాడు. యెహోవా కృపను జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఇర్మియా నాకు ఆశ పుట్టుచున్నది అంటున్నాడు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు కృపగలిగిన వాడు. మనం చాలా సందర్భాల్లో కృప అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తుంటాం. దేవుని కృప అండి అంటూ ఉంటాం. ఇంతకీ దేవుని కృప అంటే ఏంటి, కృప అంటే అర్థం ఏంటి అన్నది చాలామందికి తెలియదు. పదే పదే కృప అనే పదాన్ని ప్రయోగిస్తారు తప్ప వాస్తవానికి కృప అంటే ఏంటో తెలియదు. ఏంటి దేవుని కృప అంటే? యూదులు అంతటి ఉపద్రవములో మా దేవుడైన యెహోవా కృపగలిగిన వాడు అనేది జ్ఞాపకానికి వచ్చినప్పుడు వారికి ఆశ పుట్టింది, ఆశలు చిగురించాయి. 1వ వచనం నుంచి 21వ వచనం వరకు యూదులు అనుభవించినటువంటి ఆ శ్రమ వారు చేసుకున్న పాపాన్ని బట్టి, వారి దోషాన్ని బట్టి, అతిక్రమాన్ని బట్టి, వారి అపరాధాలను బట్టి, అంత అపరాధంలో శ్రమను అనుభవిస్తూ యెహోవా కృపగలిగిన వాడు అనేది జ్ఞాపకం వచ్చినప్పుడు ఆశ చిగురించింది. అంటే వీరు అనుభవిస్తున్న శ్రమకి వారికి వచ్చేటువంటి ఆశకి రెండింటికి సంబంధం లేదు. వీరు శ్రమను అనుభవిస్తున్న కారణం ఏంటంటే పాపాన్ని బట్టి. కానీ వీళ్ళకు ఆశలు చిగురించింది దేన్ని బట్టి అంటే దేవుని కృపను బట్టి, దేవుని గుణాన్ని బట్టి, ఆయన స్వభావాన్ని బట్టి. మనం కూడా చాలా సందర్భాల్లో కృంగిపోతాం, ఇక మనకు ఆశలు ఉండవు, అయిపోయిందంతా అనుకుంటాం కదా. నిజమే, మనం చేసినటువంటి పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి, అతిక్రమాలను బట్టి ఇక మనకి భవిష్యత్తు లేదు అనే స్థితికి వస్తాం. ఎందుకంటే మనం ఇక దాన్ని కొనసాగించలేం. అయితే మన భక్తిని బట్టో, నీతిని బట్టో, యథార్థతను బట్టో, మన పరిశుద్ధతను బట్టో కాకుండా దేవుడు కృపగలిగిన వాడు కాబట్టి మనం ఆశ పెట్టుకోవడానికి, ముందుకు సాగడానికి దేవుని స్వభావాన్ని అర్థం చేస్తున్నప్పుడు మనకు ఉపయోగపడుతుంది. మన దేవుడు మనకు అర్థం కావాలి. ఎవరు మనం నమ్ముకున్నటువంటి దేవుడు అనే విషయం మనకు అర్థం కావాలి. ఒకవేళ మన శక్తి సామర్థ్యాలను బట్టి, మన భక్తిని బట్టి, యథార్థతను బట్టి కనుక మనం చివరిదాకా వస్తే కనుక మనం దేవుని ఎదుట నిలవబడినప్పుడు మనకు అతిశయం ఉంటుంది. ప్రభువా, నేను భక్తిపరుణ్ణి, నీతివంతుణ్ణి, కాబట్టి నేను పరలోకానికి వచ్చాను, ఇక నీకు వేరే దారి లేదు, నన్ను తీసుకోవాల్సిందే అనేటట్టుగా మనం అంటాం కదా. రేపు నేను పరలోకం వెళ్ళినప్పుడు, దేవుని ఎదుట నిలవబడినప్పుడు, నేను ఏదో చేశాను కాబట్టి, నా భక్తిని బట్టి, నీతిని బట్టి అక్కడ నిలవబడలేను. కేవలం దేవుని కృపను బట్టే పరలోకానికి వెళ్ళాలి. ఎందుకంటే మన అంతరంగం అన్నది పాపపు ఊట, అది అయిపోదు, వస్తూనే ఉంటుంది. పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను. పుట్టిందే పాపంలో అయితే
ఉన్నది పాపంలో అయితే, మనలో ఉన్నది పాపం అయితే, మనకిష్టం పాపం అయితే, మనకు పరిశుద్ధత అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం ఆయన కృప అనుగ్రహించకపోతే నేను ఒక్కడుగు కూడా ముందుకు వేయలేము. చాలామంది చాలా నిరాశలో బ్రతుకుతూ ఉంటారు. ఇక నా వల్ల కాదు. కృప అనే దాన్ని అర్థం చేయించడానికి బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి సందర్భం రాయబడింది. కృప అంటే ఏంటి? లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి చివరి వరకు మనకు బాగా పరిచయం ఉన్నటువంటి సందర్భం ఉంది. కృపకి అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఇది. దీనికి మించినటువంటి ఉదాహరణ లేదు. కృప అంటే ఏంటి అనే దానికి. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండరు. మనకు తెలిసిన లేఖన భాగం ఏది? మరొకసారి నాతో పాటు ధ్యానించండి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు భాగమిమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణం అయిపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశముందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను, కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేదని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసేతను, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాను అనెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన తోడును వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటి వాడు సంతోషపడసాగిరే. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగుగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన ఎద్దుకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెను అనెను. అయితే అతడు కోప్పడి లోపలికి వెళ్ళనొలకపోయిన కనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో, ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితమని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని అతనితో చెప్పాను. చదవనటువంటి లేఖన భాగం అన్నది కృప అనేటువంటి దానికి నిర్వచనం. ఇంతకీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఉపమానాన్ని దేనికి చెప్తున్నాడు అంటే, మొదటి వచనం, ఒకప్పుడు సమస్తమైన సుంకరులు అంటే సుంకాన్ని వసూలు చేసేవాళ్ళు, అంటే డబ్బు విషయంలో అవినీతిగా వ్యవహరించేవాళ్ళు. ఉద్యోగం వాళ్ళది డబ్బు వసూలు చేసేది, దాంట్లో నంబర్లు మార్చడం, వాళ్ళు నియమించిన దానికంటే ఎక్కువ వసూలు చేయడం, అన్యాయస్తులు. సుంకరులు అంటే వారిని చాలా నీచంగా చూసేవాళ్ళు. ఎవరైనా వడ్డీ వ్యాపారం చేస్తున్నారు అనుకో, మనం ఎలా చూస్తాం? చాలా గొప్పోడు,
అందరికీ అవసరాలను డబ్బు ఇచ్చి ఆదుకుంటున్నాడు అని అనుకుంటామా? పొరపాటున కాలు చేయబోయిందనుకో, ఎంతమంది పాపం తగిలిందో, ఉసురు తగిలిందో కదా. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, ఎవరు వస్తున్నారంటే యేసుప్రభు దగ్గరికి? యేసుప్రభు మీటింగ్ పెడితే ఎదురుగా ఎవరున్నారంట? మంచోడు ఒక్కరు లేడంట. మంచోడు ఒక్కరు లేడు. అందుకే ఆయన బిరుదేమిచ్చారు? పాపులకు స్నేహితుడు. యేసుప్రభు పేరేంటి? బిరుదేంటి? పాపులకు స్నేహితుడు. ఇంకో బిరుదేంటి? తిండిపోతూ కదా. బాప్తిస్మ ఇచ్చేమో తినకుండా త్రాకుండా వచ్చాడు కాబట్టి దయ్యం పట్టినాడు, అంతేనా? యేసుప్రభు తింటున్నాడు త్రాగుతున్నాడు కాబట్టి తిండిపోతూ. ఇంకెవరు తింటారు మరి? పాపులకి స్నేహితుడు. అభ్యంతరపడ్డారు, ఇదేంటి మీ బోధకుడు పాపులతో కలిసి తిని త్రాగుతున్నాడు ఏంటి? యేసుప్రభు అన్నాడు, ఆరోగ్యం గలవానికి వైద్యుడక్కర్లేదు, నేను నీతిమంతులను పిలవరాలేదు కానీ పాపులను పిలవచ్చేతని కదా. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, అందరూ చెడిపోయిన వాళ్ళందరూ యేసుప్రభు మీటింగ్ పెడితే కిక్కిరిసిపోతున్నారు అంతా. అంటే పాపులకి ఎక్కడ లేని ఆదరణ, పాపులకి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది ఆయన మీటింగ్లో. అదే ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు కదా, వీళ్ళ మాటల్లో పాపులు గుండెల్లో పొడవబడుతున్నారు. వాళ్ళకి ఎక్కడలేని భయం. కానీ యేసుప్రభు మాట్లాడుతుంటే పాపులకి ఎక్కడలేని ధైర్యం వస్తుంది. అంతే కదా, మనకు సంతోషం అనిపించే చోటికి మనం వెళ్తాం కదా. సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుక్కునిరే. ఇది నేపథ్యం. యేసుప్రభు ఆయన తింటూ త్రాగుతూ ఉన్నది పాపులతో, ఆయన బోధిస్తూ ఉన్నది పాపులకి, ఆయన మీటింగ్ పెడితే హాజరవుతున్న వాళ్ళంతా పాపులు. ఎవరైతే సమాజానికి పనికిరాలనుకుంటున్నారో వాళ్ళంతా యేసుప్రభు సభలో కనిపిస్తున్నారు, చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. యేసుప్రభు కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాడు వాళ్ళతో, అసలు ఏమాత్రం నొచ్చుకోవట్లే. దాన్ని చూసి పరిసయ్యులు, శాస్త్రులు ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా సనుక్కున్నారు. చాలా అర్థం కాలే యేసుప్రభు వాళ్ళకి. ఇదేంటి, వారికి దూరంగా ఉండడం కదా పరిశుద్ధత అంటే. వాళ్ళకు దూరంగా ఉండడం పరిశుద్ధత అంటే. కీర్తన గ్రంథంలో మొట్టమొదటి కీర్తన ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అదే కదా ధర్మశాస్త్ర సారాంశం. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకూడదు. అదే ధర్మశాస్త్ర సారాంశం. ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానిస్తే ఈ మూడు నెరవేరుతాయి జీవితంలో. ధర్మశాస్త్రాన్ని ధ్యానించకపోతే వాళ్ళతోనే కలిసి ఉంటాం. యేసు ప్రభు ఎక్కడున్నాడంట? దుష్టుల మధ్య, పాపుల మధ్య, అపహాసకుల మధ్య. అదే కదా పాపులు అంటే, వాళ్ళ మధ్యనే ఉన్నాడు. ఈ శాస్త్రులకి, పరిసయ్యులకి అర్థం కావట్లే. ఆయన ఈయనేంటి వాళ్ళ మధ్యనే ఉన్నాడు, చాలా కంఫర్టబుల్గా ఉన్నాడు, సౌకర్యంగా ఉన్నాడు. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. మొత్తం 3 ఉపమానాలు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఎందుకు పాపులతో కలిసి తింటున్నావు, ఎందుకు పాపులను చేర్చుకుంటున్నావు, ఎందుకు పాపులకి బోధిస్తున్నావు, ఎందుకు పాపులను ఓదారుస్తున్నావు, ఎందుకు పాపులకి ధైర్యం చెప్తున్నావు అనంటే, అందుకు వారికి అర్థమయ్యేదానికి ఈ ఉపమానం, ఒక ఉపమానం చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, పైన 2 చెప్పాడు. అయితే ఈ ఉపమానాన్ని కృపకి పరాకాష్ఠగా చెప్తారు బైబిల్ పండితులు. కాబట్టి దీన్ని నేను తీసుకుంటున్నాను. మొత్తం 3 అవే. ఒక మనుషునికి 2 కుమారులు ఉండరు. ఒకరికి 2 కుమారులు ఉన్నారంట.
వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇవ్వమని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టును. చిన్న కుమారుడు వచ్చి, నాన్న నా ఆస్తి నాకు ఇవ్వు అని అడిగాడు. ఇక చేసేది లేక బుజ్జగించుంటాడు, నచ్చజెప్పి ఉంటాడు, కానీ చిట్ట చివరికి ఆస్తి పంపకం జరిగింది, ఇచ్చేశాడు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. మొత్తం ఆస్తిని అంతటిని పోగొట్టేశాడు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశముందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను. ఎక్కడ పుట్టాడు ఈ వ్యక్తి? ధనవంతునికి పుట్టాడు, మంచి ఉన్నతమైన స్థితిలో పుట్టాడు. తన ఆస్తిని తీసుకున్నాడు, దుర్వ్యాపారం పాడు చేశాడు. ఇప్పుడు పరిస్థితులు అన్నీ అడ్డం తిరిగాయి, కరువు వచ్చిందంట. కాబట్టి పరిస్థితులు అడ్డం తిరిగాయి. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు పందులు మేపడానికి పొలానికి వెళ్ళాడు. వాడు పందులు తిను పొట్టుతో, అంటే పందులు మేపడం కాదు, పందులు తినే పొట్టు కూడా ఆశపడుతున్నాడు. అయితే అది కూడా దక్కలేదంట. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు, అది కూడా దక్కలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు, అంటే ఇక ఆకలి భరించలేనటువంటి స్థితిలో మెదడు బాగా పనిచేసింది. అప్పుడే కదా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, ఆకలితో చనిపోయేటువంటి స్థితికి వచ్చాడు. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపం చేసేతని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టుకు యోగ్యుడని కాదు. ఏ స్థితికి వచ్చాడంటే, నాన్నని నేను నీ కొడుకుని అని చెప్పుకునేటువంటి స్థితిని కూడా కోల్పోయాడు. సమాజంలో మనం చూస్తుంటాం, ఇక నీవు నాకు కుమారుడు కాదు, నా కుమార్తె కాదు, నా కొడుకు చచ్చిపోయాడు, నా కుమార్తె చచ్చిపోయింది కదా. నిజమే, మనం అంతకు మించి ఆలోచించలేం, అంతకు మించి క్షమించలేం, అంతకు మించి మనం అర్థం చేసుకోలేం. ఒక స్థాయి ఉంటుంది మనకి కదా, ఒక స్థాయి వరకే చెబుతాం. ఆ తర్వాత ముఖం మీద ఉమ్మి వేస్తాం, దుమ్మెత్తి పోస్తాం. 3 గుడ్లు పెడితే ఒక గుడ్డు ఏంటంట రైట్ వైపు 3 గుడ్లు పుడితే ఒక గుడ్డు మురిగిపోయింది మా వైపు అంటారు, మరి ఇటువైపు అనరేమో. ఇక వీధిలోకి వచ్చి బిందెత్తుకొని నీళ్లు గుమ్మరించుకుంటారు, అయిపోయింది, చనిపోయారు కదా. పిండ పెట్టేస్తారు కొంతమంది. ఎందుకు అంటే తలవంపులు తీసుకొని వచ్చాడు. ఇలాంటి వ్యక్తి పుడితే ఏంటి, పుట్టపోతే ఏంటి? నా ఇంటి గడప దొక్కొద్దంటాం. నేనంతే, మీరు అంతే. ఇంతకు మించి ఆలోచించాలి. నేను ఆలోచించలేను, మీరు కూడా ఆలోచించలేరు కదా. ఇక్కడ ఈ కుమారుడు, నేను నీ కుమారుణ్ణి అని పిలిపించుకున్నట్టుకు యోగ్యుడిని కాదు ఆయన అంటాంలే. ఈ వ్యక్తి ఆ స్థితికి వచ్చాడు. నేను ఇక నాన్న అని పిలవడానికి కూడా యోగ్యుడిని కాదు, నన్ను కొడుకని కూడా పిలవద్దు. నేను ఎందుకు వచ్చాను అంటే, ఇక్కడ కేవలం అన్నం కోసం మాత్రమే వచ్చాను. ఈ దేశంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే సరిగ్గా భోజనం కూడా పెట్టట్లేదు, కానీ నీవు భోజనం సరిగ్గా పెడుతున్నావు కదా, అందుకని నీ దగ్గరికి వచ్చిన ఒక యజమానుడిగా. అంటే ఏ స్థాయికి వచ్చాడు, ఎక్కడ పుట్టాడు, ఏ స్థాయికి వచ్చాడు? నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకోనమని. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ ఈ వ్యక్తిని కూలివానిగా పెట్టుకుంటే ఆ తోటి కూలి వాళ్ళ మధ్య ఈ వ్యక్తికి ఎలాంటి గౌరవం లభిస్తుంది? ఎంత అవమానం కదా. దానికైనా ఓర్చుకుంటాను, ప్రస్తుతానికి అన్నం కావాలి. ఎంత దిగజారి, ఎంత అట్టడుగు స్థాయికి వచ్చాడో. ఈ అట్టడుగు స్థాయిలో చాలామంది ఉరి పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ఎవరికి మొక్కు చూపించుకోవాలని ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కదా. ఈ వ్యక్తి ఆ స్థాయికి వచ్చాడు అని అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాడు. అసలు ఆ స్థితిలో రాకూడదు, ముఖం చూపించలేని స్థితి అది, రాకూడదు. కానీ ఆ వ్యక్తి వచ్చాడు అంటే ఇక ఎంత అట్టడుగు స్థాయిలో ఉన్నాడో. అయితే అలా వస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పండి, ఆ తండ్రి స్థానంలో కనుక నేను కానీ నీవు కానీ ఉంటే మనం స్పందించే విధానం ఏంటి? అంత తగ్గించుకొని అంత అవమానానికి ఓర్చి వస్తున్నటువంటి వ్యక్తి అక్కడికక్కడే ఉరిపెట్టుకొని చచ్చిపోయేటట్టుగా మాట్లాడము
కదా. వాళ్ళు ఎంత తగ్గితే అంత ఎక్కుతాం కదా మనం. అంత ఇప్పుడు తెలిసిందా, ఇప్పుడు బుద్ధి వచ్చిందా, నాకు తెలిసి వస్తామని కదా. నీకు ఎలా జరగాలి ఏంటంటే మాట్లాడతాం. అయితే ఆ వ్యక్తి అనుకున్న దానికి, మనం అనుకుంటున్న దానికి, ప్రపంచం అనుకుంటున్న దానికి పూర్తి భిన్నంగా 180 degreesలో ఆపోజిట్లో జరుగుతుంది ఇక్కడ వ్యవహారం. దీన్ని కృప అంటారు. ఆ వ్యక్తి చేసిన దానికి, ఆ వ్యక్తి ఉన్న విధానానికి, ఇక్కడ తండ్రి ప్రవర్తిస్తున్న విధానానికి అస్సలు సంబంధం లేదు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు, దగ్గర కూడా రాలేదు, దూరంగా ఉన్నప్పుడే అంటే తండ్రి కాచిపెట్టుకుని ఉన్నాడు అని అర్థం కదా. ఈ యానిమేషన్ వీడియోలు ఉంటాయి కదా, యానిమేషన్ వీడియోలో మరి అక్కడ నిజంగా జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ యానిమేషన్ వీడియోలో ఎలా చెప్పారు చిన్నపిల్లలకంటే, తండ్రి ఆ కాంపౌండ్లో ముసలోడుగా ఉంటాడు, అలా చూస్తాడు. అల్లంత దూరంలో ఎవరో వస్తూ ఉంటారు, తండ్రికి కళ్ళు మసక కనపడుతూ ఉంటాయి. అలా చేపెట్టి ఇలా చూస్తాడు, సరిగా కనపడ్డు. ఒక సర్వెంట్ని పిలుస్తాడు, అక్కడెవరో వస్తున్నారు చూడు అంటే, ఆ నడక ఏదో నా చిన్న కుమారుడి నడుకున్నట్టు, అవునండి మీ చిన్న కుమారుడే, అలా దాన్ని చిత్రీకరించారు. అంటే పిల్లలు కూడా అర్థమయ్యేటట్టుగా. అంటే నాన్న ఆ వ్యక్తి వెళ్ళినప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నట్టుగా, ఆ దారిలో మరలా వస్తాడేమోనని. ఆ నడకను గుర్తుపట్టాడు. ముఖం కనిపించకపోయినా, ఆకారం కనిపించకపోయినా ఆ నడక నా చిన్న కుమారుడిలాగా. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూడగానే ఏమొచ్చిందంట, మనకేమొస్తుంది, కఠినపడి కదా. మన విషయంలో అయితే తండ్రి వాడిని చూసి కఠినపడి, ఇక్కడేమని రాయబడింది, కనికరపడి. పూర్తి వ్యతిరేకం. ఇలాంటి తండ్రి ఈ ప్రపంచంలో ఎక్కడ లేడు, కనీసం కథల్లో కూడా లేడు, ఇక్కడ బైబిల్లో తప్ప. ఇది ఉపమానం మాత్రమే కాదు, వాస్తవం కూడా. ఒకవేళ ఈయన నిజం కాకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, మీరు అక్కడ కూర్చునేవాళ్ళు కాదు. ఎప్పుడో కీర్తి శేషులంగా కదా, సమాధి మీద కీర్తి శేషులమై సమాధిని దాటిన తర్వాత ఏడ్పును పండ్లు కొరుకుంటాయి కదా. వారిని చూసి కనికరపడి పరుగెత్తి, ఈ వ్యక్తి పరిగెత్తాల్సిన అవసరం ఏంటి? ఆ వ్యక్తి అనుకున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి అసలు సంబంధమే లేదు. పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. ఈ వ్యక్తి ఏమైనా అమెరికా నుంచి వస్తున్నాడా ఉద్యోగం చేసి? అమెరికాలో CEO ఉద్యోగాన్ని సంపాదించి ఏమైనా వస్తున్నాడా? పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. ఎందుకు చెప్తాడు యేసుప్రభు దీన్ని? యేసుప్రభు సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఎవరెవరు వచ్చారంట? ఇదిగో అందరు ఈ క్యాండిడేట్లో వచ్చారు, అందరు వీళ్ళే వచ్చారు. ఇక్కడ ఒక తండ్రి, ఒక కుమారుడు కదా. యేసుప్రభు మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చారు? అందరు కుమారులే, అందరు కుమార్తెలే. ఇప్పుడు 10 మంది కుమారులు వెళ్ళిపోయి 10 మంది వచ్చుంటే తండ్రి పరిగెడతాడు కదా. యేసుప్రభు అలా చూస్తున్నాడు పాపుల్ని, పాపంలో మగ్గిపోతున్న వారిని, సిగ్గుతో తలెత్తుకోలేకుండా ఉన్నవారిని, ఇక ఆత్మహత్యకు సిద్ధపడుతున్న వారిని. ఇక మాకు ఆశలు లేవు, ఇక మాకు నిరీక్షణ లేదు, మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోరు, అయిపోయింది, ఇక నేను సమాజంలో తిరగలేను, నాకు చావే శరణ్యం అని ఎవరైతే ఇక చివరి గడియలో ఉన్నారో వాళ్ళందరితో యేసుప్రభు చెప్తున్నాడు, కాదు, మీరు అనుకుంటున్న దానికి, మిమ్మల్ని పరలోకపు తండ్రి చూస్తున్న విధానానికి అస్సలు పొంతం లేదు. ఇక అయిపోయింది అనుకుంటున్నావా? అక్కడే ప్రారంభం చేస్తాడు ఆయన, అక్కడి నుంచే లేవనెత్తాడు ఆయన. ఈ తండ్రి మనకు అర్థం కావట్లే. అప్పుడు ఆ కుమారుడు అతనితో, అంటే ముద్దు పెట్టుకొని ఇంత చేస్తుంటే ఆ కుమారుడు మనసులో నుంచి ఏమనాలనుకుంటున్నాడు అంటే, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తాను, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాను అనెను. అనగానే తండ్రి ఏమన్నాడు? రియాక్షన్ ఏంటి? దానికి స్పందించాల తండ్రి. ఆ మాట సరిగ్గా వినలే ఆయన. దానికి స్పందించాలంటే ఆ మాటను వింటంలే. అయితే తండ్రి అంటే దానికి స్పందించకుండా ఈయన
ఈయన దూరంలోనే వ్యవహరిస్తున్నాడు. అటువైపు నుంచి ఏం చెప్తున్నాడు అన్నది వింటంలే. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ఆ మాట వినలే. ప్రశస్త వస్త్రాన్ని తీసుకొచ్చాడు, చేతికి ఉంగరం పెట్టాడు, పాదములకు చెప్పులు తొడిగించాడు. క్రొవ్వెన దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదుము. ఎందుకు ఇంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు అంటే, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటి వారు సంతోషపడసాగిరి. ఎలా చూస్తున్నాడు అంటే, ఆస్తి పోయిందని చూడటంలే, చనిపోతాడేమో అనుకున్నా తిరిగి వచ్చాడు. ఇది తండ్రి హృదయం. బిడ్డ చనిపోవడం తండ్రి కోరుకోడు కదా. ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండాలి. హైదరాబాద్లో అనుకుంటా బహుశా ఉన్నత కులంలో పుట్టింది తను. ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కాలం తర్వాత తాను గర్భవతినయ్యాను అనేటువంటి ఒక సమాచారం వచ్చింది. బహుశా అది 8వ నెల లేదా 9వ నెల గర్భవతి. అమ్మతో కాంటాక్ట్ అవుతూ ఉంది. అప్పుడు అమ్మ చెప్పింది, ఏమండి మన అమ్మాయికి నెలలు నిండాయంట అని చెప్పింది. వెంటనే నాన్న చెప్పాడు, అదేంటి అప్పుడు వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి, ఏదో కోపంలో అనరాని మాటలు అన్నాను, కానీ మరి బిడ్డ గర్భవతిగా అంటే మనం మర్యాదలు చేయాలి కదా, ఇంటికి రమ్మను శ్రీమంతం చేద్దాం. అంతే, సంతోషంగా బస్సు ఎక్కింది, ఊరికి వచ్చింది. అయితే ఫోన్ చేశాడు నాన్న, అమ్మ బస్సు దిగిన తర్వాత నువ్వు రావద్దు, అక్కడే ఉండు, మేము వెహికల్ వేసుకొని వస్తున్నాం అని చెప్పి ఎదురెళ్ళాడు వెహికల్లో. నాన్న పెద్ద కొడుకు. ఈమె తెలివిగా ఏం చెప్పిందంటే భర్తతో, ఏమండి మీరు రావద్దు, మీరు ఇక్కడే ఉండండి, ఎందుకంటే వాళ్ళకి కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, మనలాగే క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, మీరు ఉండండి, అక్కడ వెళ్ళిన తర్వాత పరిస్థితులన్నీ చూసి నేను కబురు పెడతాను, అప్పుడు వద్దురు. కానీ సరే ఆయన అక్కడే ఉన్నాడు. తను వచ్చింది, వీళ్ళు వెహికల్లో వచ్చారు, ఎక్కించుకున్నారు. ఇక తిరిగి వెహికల్లో ఇంటికి వస్తూ ఉంటే కొద్ది దూరం తర్వాత అడిగింది, అదేంటన్నా ఇంటికి ఇటు కదా దారి, ఇటు వెళ్తున్నారేంటి అంటే, ఇక్కడ చిన్న పని చూసుకొని వెళ్దాం. అలా అడవిలోకి తీసుకొని వెళ్ళి తాను బ్రతికుండగా కత్తి తీసుకొని అన్న నాన్న ఇరువురు గొంతు కోసింటే బాగుండేది, కడుపు కోసి బిడ్డను బయటికి లాగారు. కులం తక్కువ వాడి బిడ్డ. కలకలం రేగింది. అంటే ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా? చంపేశారు తన్ను కూడా. అంటే బ్రతికుండగా కడుపు కోసి బిడ్డను బయటికి లాగి చంపి తనను కూడా చంపేశారు. అంటే అన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినటువంటి ఆ బిడ్డని సొంత తండ్రి సొంత అన్న ఎలా చూశారు అంటే, నా చెల్లెలు వస్తుందని అన్న చూడలేకపోయాడు, నా కుమార్తె వస్తుందని నాన్న చూడలేకపోయాడు. ఎలా చూశారు? మా కులంలో చెడబుట్టింది, మా పరువుని బజారుకి ఇడ్చింది. కానీ ఇక్కడ తండ్రి ఎలా చూస్తున్నాడు అంటే, అంతెందుకు అమృత ప్రణయ్ లవ్ స్టోరీ తెలుసు కదా మనకి, దారుణం కదా అది, దారుణం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. ఈ పదంలో, ఈ వాక్యంలో లోతు అర్థమవుతుందా? దేవుడు ఎలా చూస్తున్నాడు మానవుడిని. మనుషులుగా మనం ఒకవేళ మన పిల్లల్ని ఇంట్లోకి పిలిచినా సరే, మనం చనిపోయేంత వరకు అది పోదు కదా లోపల నుంచి. ఎంత నవ్వినా ఎంత చేసినా అది లోపల అలాగే మిగిలిపోతుంది. మనస్ఫూర్తిగా క్షమించలేం, వారితో కలిసి నవ్వలేం. కానీ ఇక్కడ ఈ తండ్రి, యేసు ప్రభు పరిచయం చేస్తున్న తండ్రి, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. ఆస్తి పోయిందని చూడటం లేదు, పరువు పోయిందని చూడటం లేదు. అలాంటి వ్యక్తిని ఇంట్లోకి ఆహ్వానిస్తే ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటారు? ఏమైనా అనుకోమను, నా కుమారుడైతే సజీవంగా వచ్చాడు చాలు నాకు అది. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయే దొరికినని చెప్పెను, అంతటి వారు సంతోషపడసాగిరి. ఇప్పుడు శాస్త్రులు పరిశీలి వస్తున్నారు. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. ఎవరి పెద్ద కుమారుడు? ఎప్పుడు నాన్నను అంటి పెట్టుకొని నాన్న చెప్పినట్టుగా నడుస్తున్నటువంటి పెద్ద కుమారుడు. ఎవరు వీళ్ళు? శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. మేము ప్రతినిత్యం ధర్మశాస్త్రంలోనే ఉన్నాం, దేవుని ఆజ్ఞ ప్రకారం బ్రతుకుతున్నాం అని ఎవరైతే అనుకుంటున్నారో, నీతిమంతులు అనుకుంటున్నారో, వాళ్ళు చూశారు యేసు ప్రభువుని. ఇక్కడ పెద్ద కుమారుడితో పోలుస్తున్నాడు. అప్పుడు పెద్ద కుమారుడు పొలంలోంచి వచ్చి
ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులు ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగుగా లోపలికి కూడా వెళ్ళలే. ఏంటి సంబరం నాకు తెలియకుండా, ఏం జరుగుతుంది ఇంట్లో? ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన ఎద్దుకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్వెన దూడను వధించెను అనెను. అయితే అతడు కోప్పడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. లోపలికి పోలే, కోప్పడ్డాడు, బయటికి వెళ్ళిపోతున్నాడు. ఈ విషయాన్ని తండ్రి ముందే పసిగట్టాడు. తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. ఇటు వీళ్ళను వదిలిపెట్టలే, అటు తమ్ముడిని వదిలిపెట్టలే. అంటే మేము నీతిమంతులు అనుకుంటున్న వాళ్ళను అర్థం చేసుకుంటాడు ఆయన, మేము చెడిపోయాం అనుకున్న వాళ్ళను అర్థం చేసుకుంటాడు ఆయన. అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుతున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. ఇక్కడ అర్థమవుతుందా? ఇంత తండ్రిని అంటి పెట్టుకుని ఉన్నా సరే ఎప్పుడు ఒక మేక పిల్లని ఇవ్వలేదంట, ఎప్పుడు పార్టీ చేయలేదంట. అది నిజం కూడా. కానీ అన్ని విషయాలు చెడిపోయి ఎవరైతే వచ్చాడో ఆ వ్యక్తి కోసం ఎందుకు చేస్తున్నాడు పరలోకపు తండ్రి చూసే విధానం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్వెన దూడను వధించితివి అని చెప్పాను. అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. నీవెల్లప్పుడు నాతో పాటు ఉన్నావు కాబట్టి విందు చేయాల్సిన అక్కర్లే, నావన్నీ నీవి. అయితే ఈ నీ తమ్ముడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు. దీన్ని మనం పైన 2 ఉపమానాలను చూస్తాం. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు కావాల్సినటువంటి ఒక్క పాపి విషయమై పరలోకంలో విందు జరుగుతుంది, సంతోషం కలుగుతుంది. 99 మంది ఆ గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిందని వెతకడానికి వెళ్తాడు కదా, అలా దీనిని కృపకు పరాకాష్ఠగా చెప్తారు. కృప అంటే ఎవడికి అర్హత లేదో వాడికి బహుమానం ఇవ్వడం, అర్హత లేనివాడికి బహుమానం ఇవ్వడం. అర్హత ఉన్నవాడికి బహుమానం ఇస్తే వాడు గెలుచుకున్నాడు, అదేమి గొప్ప విషయం కాదు. వాడు ముందు వచ్చాడు, వాడు గెలుచుకున్నాడు. క్రైస్తవ బ్యూటీ, క్రిస్టియన్ బ్యూటీ ఏంటంటే, క్రిస్టియానిటీ బ్యూటీ ఏంటంటే గ్రేస్, కృప. ఈ ప్రపంచానికి అర్థం కాలే ఈ విషయం. చాలామంది ఈ మధ్య సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, పాపుల్ని శిక్షించాలి కానీ క్షమించడం ఏంటి అని. ఎంతమంది అడుగుంటారు నన్ను, పాపులని శిక్షించాలి కానీ క్షమించడం ఏంటి? అర్థం కాలే. గ్రేస్ అనేది ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే దొరికేటువంటి ఆ వరం అది. ఒకవేళ పాపుల్ని శిక్షించాలి అంటే శిక్షించేది ఎవరు? ఇంతకీ వాళ్ళ మాట ప్రకారం పెట్టుకుందాం. పాపుల్ని శిక్షించాలి కానీ క్షమించడం ఏంటి అన్నారు. సరే, దాన్ని తీసుకుందాం. ఇప్పుడు నీ మతంలో నేను పాపిని, ఏ దేవుడు నాకు శిక్ష విధిస్తాడు చెప్పు? ఎవరున్నారు? నేను పాపం చేశాను, నన్ను శిక్షించు అని ఆ మతంలోకి వెళ్ళి ఒకరిని పట్టకరా శిక్షించామనంటే నాకంటే వరస్ట్గా ఉంటారు. ఎందుకంటే నేను అబద్ధం చెప్పి పొరపాటున చెప్పానని నేను పశ్చాత్తాపడే అవకాశం ఉంది. కానీ వాళ్ళు అలా చెప్పలే, ఇది లోక కళ్యాణం కోసం అన్నారు. ఒకంత నేనే మంచివాడిని కదా, కొంచెం మోమాటంగా అబద్ధం చెప్తాను. కానీ వాళ్ళు ఏం చెప్పారు, చాలా ప్రౌడ్గా, ఇది లోక కళ్యాణం కోసం. ఇక ఈ వ్యభిచారానికి సంబంధించి అయితే అది మనం టచ్ చేసినా సరే ఉపయోగం ఉండదు, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కదా. ఎవరు శిక్ష విధించాలి? ఒకవేళ పాపిని శిక్షించాలి అంటే నన్ను వదిలిపెట్టి మొట్టమొదటి వాళ్ళందరినీ శిక్షించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే కృప అనేది దొరుకుతుంది, క్రైస్తవులో మాత్రమే దొరుకుతుంది. కనుకనే అన్ని విధాలా చెడిపోయిన వాళ్ళు కూర్చుంటారు మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర. కృప అన్నది బయట దొరకదు. క్షమించాలి అంటే
పెద్ద మనసు ఉండాలి. క్షమించాలంటే పెద్ద మనసు ఉండాలి. శిక్షించడం ఎవరైనా శిక్షిస్తారు కదా. క్షమించడం అందరికీ సాధ్యమయ్యేటువంటి కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యమయ్యే విషయం. పెద్ద కుమారుడు వచ్చాడు, నాకు ఒక్క మేకపిల్లను కూడా ఇవ్వలేదు, ఈ వ్యక్తి కోసం విందు చేస్తున్నామంటే ఇది పరలోకపు తండ్రి మనసు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి చెడిపోయిన వాళ్ళు వచ్చారో వాళ్ళని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా చూస్తున్నాడు అంటే, తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి కుమారుల్లాగా, కుమార్తెలాగా, చనిపోయి తిరిగి బ్రతికినటువంటి కుమారుల్లాగా, కుమార్తెలాగా. కనుకనే అన్ని విధాలా చెడిపోయిన వాళ్ళు ధైర్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రాగలరు, ఇంకెక్కడికి వెళ్ళలేరు. మేము మంచోళ్ళమే అనుకునే వాళ్ళు ప్రపంచం ఎక్కడికైనా వెళ్ళొచ్చేమో, కానీ మేము చాలా మంచోళ్ళం, నీతిమంతులు, ఉత్తములు అనుకునేవాళ్ళు లేరు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అనుకునే వాళ్ళు ఉన్నారు, భ్రమలో బ్రతికే వాళ్ళు ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తారు. కానీ నేను చెడిపోయాను అనే ఆలోచన వస్తే కనిపించే ఒకే ఒక దేవుడు, కనిపించే ఒకే ఒక దారి, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరికి ప్రభువైన యేసుక్రీస్తు బాగా అర్థమవుతాడంటే, అంతగా చెడిపోతేనే అంత లోతుగా అర్థమవుతాడు. నేను అంతగా చెడిపోయాను కాబట్టే ఇంత బాగా అర్థమయ్యాడు కదా. అంటే మీరు చెడిపోండి అని చెప్పట్లే. ఎవరికి ప్రభువైన యేసుక్రీస్తు అర్థమవుతాడు అంటే, పాపాత్మురాలైన స్త్రీ ఉంది లూకా సువార్త 7వ అధ్యాయంలో, ది టౌన్ హ్యార్లెట్ అని రాయబడింది. టౌన్ హ్యార్లెట్ అంటే ఆ పట్టణానికి ఆవిడే వేశ్య అనమాట. ఆవిడ ఇంట్లోనికి వస్తే విందుకు పిలిచినటువంటి ఆ పరిసయుడు నొచ్చుకుంటాడు, ఎవరు రానిచ్చారు వీడిని, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకుని ఆ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును కదా అని బాధపడతాడు. ఎందుకు పిలిచానా యేసు ప్రభుని, ఇలాంటి ఆవిడ ముట్టుకుంటూ ఉంటే ఆ మాత్రం కూడా గుర్తుపట్టలేడా, ఈయన ప్రవక్త అనుకున్నానే, ప్రవక్త కాదే. ప్రభువైన యేసుక్రీస్తు ఆవిడను పాదాలు పట్టుకొని ఇచ్చాడు, ఆవిడను ముద్దు పెట్టుకొని ఇచ్చాడు, కన్నీళ్ళతో తడపనిచ్చాడు, తల వెంట్రుకలతో తొడవనిచ్చాడు, వదిలిపెట్టేశాడు కాళ్ళని, ఇచ్చేశాడు ఆవిడ కాళ్ళని. యేసుప్రభు అన్నాడు, అమ్మా నీవు నన్ను విస్తారంగా ప్రేమించితే కనుక నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. విస్తార పాపాలు క్షమించబడినవాడు విస్తారంగా ప్రేమించగలుగుతాడు, విస్తారంగా పాపం చేసినవాడు విస్తారంగా క్షమించగలుగుతాడు. యేసుప్రభు అంటాడు కదా, ఒకనికి ఇద్దరు రుణస్తులు ఉన్నారు, ఒకడు 50 దేనారాలు, ఇంకొకడు 500 దేనారాలు. ఇద్దరు క్షమించబడ్డాయి. ఎవడెక్కువ ప్రేమిస్తాడు? 50 500? 500. ఎందుకని? ఎక్కువ క్షమించబడిన వాడు ఎక్కువ ప్రేమిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు అని అర్థం చేసుకునేది ఎవర్రా అంటే, నేను పాపిని, నాకు ఇక ఆశలు లేవు, అయిపోయింది, ఇక నేను సమాజానికి ముఖం చూపించలేను, ఇక నాకు ఆశలు లేవు అని ఎవడైతే ఆ స్థాయికి వెళ్తాడో వాడు ప్రేమించగలుగుతాడు యేసు ప్రభుని. ఈ మధ్య క్రైస్తవులకు ఒక ట్రెండ్ వచ్చింది. పాపాలను గురించి మాట్లాడితేనంట, ప్రసంగం చేస్తానంట, విశ్వాసం నొచ్చుకుంటారంట. అందుకనే పాపాల గురించి బోధించటంలే, మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు, అభివృద్ధి, విజయాన్ని సాధించడం అంటే ఎలా? మరి అంత విజయం సాధిస్తే నువ్వెందుకు అడుగు తింటున్నావు? ఇప్పుడు విజయాన్ని సాధించడం ఎలా అని ఇంత అద్భుతమైన ప్రసంగం చేసే నీవు అడుగు తినడం దేనికి? ఆ విజయం మీద నువ్వే సాధించవచ్చు కదా. అన్ని విజయ సూత్రాలన్నీ వీళ్ళకి, చివరిలో అడుగు తినడం మాత్రం. పాపాన్ని గురించి బోధించే వాళ్ళు లేరు. మొన్నకైనా ఒక దగ్గరికి వెళ్ళాడు, ఒక ఆయన అడిగాడు, మీరు మంచివాళ్ళ, నీవు మంచివాడివా అని అడిగాడు. మిమ్మల్ని అడిగాను అనుకో, నేను నువ్వు మంచివాడివా అంటే ఏం చెప్తావు? నేనైతే ఏం చెప్తాను అంటే, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుతున్నాను అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా. మరి ఆయన ఆ మాట చెప్తే మరి నా పరిస్థితి ఏంటి? ఆయన పరిసయుడు, ధర్మశాస్త్రోపదేశకుడు, గమలీయేలు పాదముల దగ్గర పెరిగినోడు, ధర్మశాస్త్రంలో దిట్ట, రోమేయుడు, అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆయనకి. అసలు యోధా మతాన్ని సంరక్షించేదానికి ఎంతకైనా తెగించేటువంటి నిష్ట కలిగినోడు. ఆయన ఏమన్నాడు అంటే, నా యందు అనగా నా శరీరం మంచిది ఏది నివసింపదని ఆయన అంటే, నేను మంచివాడిని
అని అంటున్నామంటే ఏమర్థమైంది సువార్త నీకు? మీరు హాస్పిటల్ వెళ్ళారు, డాక్టర్ దగ్గర కూర్చున్నారు, ఏంటమ్మా నీ సమస్య అంటే, నాకేం సమస్య ఉంది డాక్టర్ గారు అన్నారు అనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఏంటి సమస్య అంటే ఏకరువు పెట్టాలి వరుసగా, ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి, అది సమస్య ఇది సమస్య అంటే డాక్టర్ కూడా కొంచెం తృప్తి అనిపిస్తుంది కదా, ఎందుకంటే చిట్టా పెరుగుతుంది కాబట్టి. నాకేంటి ప్రాబ్లం, అన్నీ బాగున్నాను, సంపూర్ణ ఆరోగ్యవంతుని అంటే మరి ఎందుకు వచ్చావు? టైం వేస్ట్ కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకేం ప్రాబ్లం లేదంటే డాక్టర్ని వెక్కిరించడం అవుతుంది, డాక్టర్ సమయాన్ని వృధా చేయడం అవుతుంది కదా. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నేను మంచివాడినే, నేనేం తప్పు చేశానంటే, ఇక యేసుప్రభు దేనికి తమాషాగా, నేను పాపంలో పిలవచ్చేతని. ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద పాస్టర్గా చలామణి అవుతున్నారు. సువార్త అర్థం కాలే, సువార్త తాకలే వాళ్ళని అసలు. యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నా అంటే యేసుప్రభులో మానవత్వపు శిఖరాన్ని చూశాడంట. బైబిల్లో ఉందా? యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారు మీరు? మానవత్వపు శిఖరాన్ని, మానవత్వపు పరాకాష్ఠను చూశాడంట. మానవత్వ పరాకాష్ఠ బైబిల్లో ఎక్కడ కనిపించట్లేదు యేసుప్రభుకు సంబంధించి. దేవుడు మానవుడు ఎందుకు కావాల్సి వచ్చిందంటే అన్నది బైబిల్ కదా. యేసుప్రభు అంటే సువార్త తెలియని వాళ్ళందరూ సేవకులు అయ్యారు కాదు చేశాం, చేశాం. సువార్త తెలియని వాళ్ళందరినీ సేవకులు చేసి సువార్తని భ్రష్టు పట్టించుకున్నాం. పాపాత్మురాలైన స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు, నీవు నన్ను విస్తారంగా ప్రేమించితే కనుక నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి, దీని కృప అంటారు. చేసిన పాపాలకి ప్రభువైన యేసుక్రీస్తు క్షమించిన విధానానికి ఏమైనా సంబంధం ఉందా? ఏ సంబంధం లేదు. ఒకడు 1000 రూపాయలు దొంగలించి పట్టుబడ్డాడు అనుకో, సర్లే పోరా అంటాం, పెద్ద మనసు చేసుకొని కదా. 100 కోట్లు నొక్కేశాడు అనుకో, ఎంత దుర్మార్గుడు అయిపోతాడు కదా. 0 పెరిగే కొద్దీ మనం క్షమించలేం, 0 తగ్గే కొద్దీ క్షమించగలుగుతాం. 10 రూపాయలు అయితే పోపో అంటాం, 100 రూపాయలు అయితే కొంచెం, 1000 రూపాయలు అయితే ఇంకొంచెం. 0 పెరుగుతున్నాయి అనుకో, క్షమించలేం. ప్రభువైన యేసుక్రీస్తు 0 పెరిగే కొద్దీ క్షమిస్తాడు. అంటే పాపం చేయమని లైసెన్స్ ఇవ్వటంలా, యేసు ప్రభు ఏంటి అని చెప్తున్నా, మన స్థితి ఏంటి అని చెప్తున్నా. నేనే పాపం చేయలేదు కాదు, అవకాశం రాలేదు. పాపం చేసే అవకాశం రాక అలా మిగిలిపోయాం. కానీ పాపం చేసే అవకాశం వస్తే అందరిలాంటి వాళ్ళమే. ఆయన మనందరి హృదయాలను ఏకరీతిగా నిర్మించాడు. ఎవరికెవరైనా తీసిపోం, అందరూ సమానమే, అందరూ ఒకే పడవలో ఉన్నాం. కాకపోతే ఒకడికి అవకాశాలు వచ్చి చెడిపోతాడు, ఒకడికి అవకాశం రాక మంచివాడిగా మిగిలిపోతాడు కదా. అవకాశాలు రాక మంచివాడిగా మిగిలిపోవచ్చు, అవకాశాలు వచ్చి చెడ్డవాడిగా బయటపడ్డాడని బయటపడను మనం ఎగతాళి చేయాల్సిన అక్కర్లే. ఇద్దరిదే బ్రతుకు, కాకపోతే నాకు అవకాశాలు రాలే, ఇలా ఉండిపోయాను. మొత్తంగా చెప్పుకొచ్చేది ఏంటంటే, నేను అన్ని విషయాల్లో చెడిపోయాను అనే వాడికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అర్థమవుతాడు, ఆయన ప్రేమ అర్థమవుతుంది. అయితే ఈరోజు ప్రపంచం ఒక భ్రమలో బ్రతుకుతుంది. ఏ భ్రమ? మేము మంచి వాళ్ళమే. ఎందుకని? ఉదయం మధ్యాహ్నం సాయంకాలం స్నానం చేస్తారు కాబట్టి. స్నానం చేస్తే మురికిపోతుంది కానీ, చెమట అవసరం పోతుంది కానీ పాపాలు పోతాయంటే పోవు కదా. తెల్లటి బట్టలు వేసుకొని, పట్టు వస్త్రాలు ధరించుకొని, ఒళ్ళంతా ఏంటంటో పూసుకొని స్నానాలు చేసి మేము మంచి వాళ్ళమే. యేసుప్రభు అర్థం కాడు. అలాంటి వాళ్ళే వీధికి ఎక్కి మా వీధిలో మత ప్రచారం చేయకండి. మత ప్రచారం ఏంటి? కృపకి పరాకాష్ఠ ఏంటంటే, ఆ చిన్న కుమారుడు సమస్తాన్ని దుర్వ్యాపారంలో పాడు చేసి మరలా తిరిగి వస్తే తండ్రి ఎదురెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ఉంగరం తొడిగి, ప్రశస్త వస్త్రాన్ని తొడిగి, కాళ్ళకు చెప్పులు తొడిగి, విందు ఏర్పాటు చేసి సంబరపడుతున్నాడు అంటే, ఈ వ్యక్తి చేసిన దానికి తిరిగి తండ్రి స్వీకరించిన విధానానికి అస్సలు సంబంధం లేదు. దీన్ని కృప అంటారు. అర్హత లేని వాడికి ఇంతటి స్థాయిని ఇవ్వడం కృప అంటారు. పాపాత్ములైన స్త్రీని తన పాపాలన్నింటికంటే క్షమించడం, ప్రేమించడం దీని కృప అంటారు. ప్రభువైన యేసుక్రీస్తు సమరయ ప్రాంతంలో సుకార్ అనేటువంటి ఒక ఊరికి వచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉంది. మధ్యాహ్నం 12 గంటలు అయింది. ఒక ఆవిడ వచ్చి నీళ్లు చేదుకోవడానికి. ఎందుకు వచ్చిన ఆ సమయంలో?
ఉదయం సాయంకాలం ఇది నీళ్లు చేదుకునేటువంటి సమయాలు. అయితే మధ్యాహ్నం వచ్చిందంటే ఎవరు చూడకూడదు, ఎందుకంటే ఎవరికి తన ముఖం చూపించుకోలేనటువంటి స్థితిలో ఆ ఊర్లో బ్రతుకుతుంటాను. అప్పుడు ఒక ఆయన కూర్చోన్నాడు అక్కడ, అమ్మ నాకు నీళ్ళు ఇస్తావా? ఆవిడంది, అయ్యా నువ్వు చూడడానికి యూదుల్లాగా ఉన్నావు, నేను నీళ్ళు ఇస్తే త్రాగుతావా? త్రాగుతానమ్మా. మాట మాట్లాడుతున్నప్పుడు, అమ్మ నీవిచ్చే నీళ్ళు త్రాగితే నాకు మరలా దప్పిక అవుతుంది, నేను నీకు నీళ్ళు ఇస్తే నీకు దప్పిక కాదు. అయ్యా నీళ్ళు ఎలా వస్తాయి, ఈ బావి చాలా లోతుగుందే, నీ దగ్గర పాత్ర లేదే, త్రాడు లేదే. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, అమ్మ నేను ఈ నీళ్ళు కాదు ఇచ్చేది. ఆవిడంది, అయ్యా ఇంత దూరం రాకుండా ఈ ప్రయాస లేకుండా ఆ నీళ్ళేదో నాకు ఇవ్వు. యేసుప్రభు అన్నాడు, అమ్మ నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని వస్తే నీళ్ళు ఇస్తాను ఇద్దరికి. అప్పుడు ఆవిడేమంది, అయ్యా నాకు పెనిమిటి లేడు. యేసుప్రభు ఏమన్నాడు, నిజమే చెప్పితేవి, నీకు 5 పెనిమిట్లు ఉండురి, పాస్ట్ టెన్స్. ఇప్పుడున్నవాడు ప్రజెంట్ టెన్స్, నీ వాడు కాదు, ఫ్యూచర్లో ఉండడు. ఉండకపోతే ఇంకొకడు వస్తాడు కదా, సంపూర్ణం కదా. 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ వాడు కాదు, మార్చేస్తావు. మార్చిన తర్వాత ఖాళీగా ఎలా ఉంటుంది? యేసుప్రభు అమ్మడి చెప్పి ఆవిడని తిరిగి, అయ్యా మెస్సియా వస్తాడు, అప్పుడు మాతో సమస్తం బోధిస్తాడు, ఆరాధన గురించి మాట్లాడతాడు కదా. అప్పుడు ఆవిడ ఆ కొండను విడిచిపెట్టి సమాజంలో పరిగెత్తి ప్రతి ఇంటి తలుపు తట్టి, రండి నేను చేసినవన్నీ నాకు చూపించిన ఆయన్ను చూపెడతాను, ఈయన మెస్సియాగాడా. ఆ మెస్సియా కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఆయన ఎక్కడి నుంచి వస్తాడు, ఆయన ఎలా ఉంటాడు? యేసుప్రభు బోధలు అంటాడు కదా, మీరు వినే వాటిని వినాలని అనేక మంది ఆశపడ్డారు, కానీ వారికి దక్కలే. మీరు చూసే వాటిని అనేక మంది చూడాలనుకున్నారు, వారికి కనబడలే. వినుచున్న మీ చెవులు ధన్యములయ్యాయి, చూస్తున్న మీ కన్నులు ధన్యములయ్యాయి అని మాట్లాడతాడు కదా. ఈ మెస్సియా కోసం దివారాత్రములు కనిపెట్టుకుని ఉన్నారని అపోస్తలుడైన పౌలు మాట్లాడితే అపోస్తలుల కార్యంలో. ఆ మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు, ఆయన ఎలా ఉంటాడు, ఎక్కడి నుంచి వస్తాడు, ఆయన ఏం చేస్తాడని. ఆయన ఎవరు ప్రత్యక్షమాడు వచ్చి 5 పెనిమిట్లు ఉండి 6వ వాడితో కాపురం చేస్తున్నటువంటి, అసలు తన సొంత ఊరిలో తలెత్తుకోవడానికి ఇబ్బంది పడేటువంటి ఆవిడకు ప్రత్యక్షమవుతాడని ఎవరైనా ఊహించగలరా? ఆ ఆనందములో పరిగెత్తింది సమాజంలోనికి. నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూపెడతారండి, ఈయన మెస్సియా కాడా? మెస్సియా వస్తే ఇలాంటి వాళ్ళకి ప్రత్యక్షం కావాల్సి ఉంది. నన్ను వెదకిన వారికి నేను దొరికితేనే, నా యొక్క విచారణ చేయని వారి కొరకు దినమెల్లా నా చేతులు చాపుచున్నాను. ఆ మెస్సియా వచ్చి ఎవరికి ప్రత్యక్షం కావాలంటే, దివారాత్రం ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నటువంటి నిష్ట కలిగినటువంటి వాళ్ళకు ప్రత్యక్షమైతే వాళ్ళు కాళ్ళు రెగరేస్తారు. ఎస్ మేము ఎన్ని రోజులు కనిపెట్టాం, ఆయన మాకు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆయన వాళ్ళకు ప్రత్యక్షం కాలే. అసలు ఏమాత్రం ఆయన గురించి పట్టించుకున్నటువంటి, జీవితం భ్రష్టు పట్టిపోయినటువంటి ఆవిడ ఎదురుకు వచ్చి నిలబడి నేనే మెస్సియాను, దీన్ని కృప అంటారు. అసలు ఆవిడ కాదు ఆయన ప్రత్యక్షం కావాల్సింది. ఇక 4వదిగా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి, దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతని. ఏమంటున్నాడు? నేను సువార్తకి పరిచారకుడనయ్యాను. దేన్ని బట్టి? కృపావరము. సువార్త చెప్పడం కృపావరమా? సువార్త చెప్పడం ఏంటి? కృపావరం. ఎందుకు కృప అనే మాటను ప్రయోగిస్తున్నాడు అంటే, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని అపరిమితంగా హింసించాడు, శిష్యుల్ని చెరసాల్లో వేశాడు, వారిని చంపించాడు. పూర్వము దోషకుణ్ణి, హానికరుణ్ణి, హింసకుణ్ణి అని మాట్లాడతాడు కదా. అలాంటి వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దమస్కు మార్గంలో ప్రత్యక్షమై ఏం చేయాలి? మాటలు మాట్లాడాలన్నా, సంభాషణ చేయాలన్నా, లేకపోతే చంపిపడేయాలన్నా కదా. ఆయనకు ప్రత్యక్షంగా మాట్లాడడంగా చేయవలసిందే, ప్రాణం తీసేయాలి. దాన్ని చూసినటువంటి వ్యక్తులందరూ భయపడిపోవాలి. యేసుప్రభువు ఏదైనా అంటే ఇలాంటి చావు వస్తుందేమని భయపడిపోవాలి కదా. దానికి భిన్నంగా యేసుప్రభు ప్రత్యక్షమై ఏ వ్యక్తి అయితే సంఘాన్ని అపరిమితంగా హింసించాడో అదే వ్యక్తి
రాజుల ఎదుట, అన్యజనుల ఎదుట, చక్రవర్తుల ఎదుట నిలవబడి ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని భరించడానికి ఒక పాత్రగా, సాధనంగా ఆయన్నే ఏర్పాటు చేసుకోవడం అంటే కృప కాదా? సంఘాన్ని అపరిమితంగా హింసించిన వాడిని సంఘాలు కట్టేవాడినిగా ఏర్పాటు చేసుకోవడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్నాడనే నెపంతో ఆ కారణాన్ని బట్టి స్టెఫను చావుకి సమ్మతించినటువంటి ఆ వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు నామం కొరకు హతసాక్షిగా మార్చడం అన్నది కృప కాదా? 180 డిగ్రీస్ల మార్పు ఇది. దీన్ని కృప అంటారు. అపోస్తలుడైన పౌలుని సౌలుగా ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చంపాలి. చంపడానికి బదులుగా తన నామాన్ని భరించడానికి సాధనంగా ఏర్పాటు చేస్తున్నాడు. అది మాట్లాడుతున్నాడు. దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ప్రాణం తీయవలసిన ప్రభువైన యేసుక్రీస్తు పరిచారకునిగా నియమించాడు పౌలుని. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి కృపావరాలకి మనం బ్రతికిన బ్రతుక్కి ఏమైనా సంబంధం ఉందా? మనకు ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించిన కృపావరానికి మనం గతంలో బ్రతికిన బ్రతుక్కి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు సంబంధం లేదు కదా. ఆ ఊర్లోనే ముక్కు చూపించుకోలేని స్థితిలో బ్రతుకుతున్నటువంటి ఆ సమరయ స్త్రీని ప్రతి ఇంటి తలుపు తట్టి రండి మెస్సయ్యను చూపెడతాను అనే సువార్థికురాలుగా చేశాడు అంటే కృప కాదు? సమాధుల్లో నివాసం చేస్తున్నాడు, సమాధుల్లో కేకలు వేస్తున్నాడు, రాత్రింబవళ్ళు బట్టలు లేవు, తను గాయపరుచుకుంటున్నాడు. ఆ వ్యక్తికి బట్టలు కట్టి దెకపోలేని ప్రాంతంలో 10 టౌన్లు అప్పగించాడు. మొత్తం 10 టౌన్లకి నీవే పాస్టర్వే. ఈ 10 ప్రాంతాలకి నీవే పాస్టర్వే, ఏకైక పాస్టర్వే. ఆయన వెళ్ళి సమాజంలో మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం, ఈ వ్యక్తేనా? ఆ వ్యక్తే. దీన్ని కృప అంటారు. ఎవరికి అర్హత లేదో వారికి బహుమానం ఇవ్వడం. పరుగు పందెంలో మొట్టమొదటి వచ్చినడికి బహుమానం ఇస్తే బాగుంటుంది, కానీ చిట్ట చివరి వచ్చినడికి గోల్డ్ మెడల్ ఇస్తే దాన్ని కృప అంటారు. నీవు పరిగెత్తలేవని తెలిసి కూడా పరుగు పందెంలో దిగావు, చూసావా, శబాష్, ఇదిగో గోల్డ్ మెడల్. ఆత్మహత్య చేసుకోకుండా, నా నుంచి దూరంగా వెళ్ళిపోకుండా నేను క్షమిస్తానని నా వైపు తిరిగావు, చూసావా, శబాష్. అది కృప అంటే. ఈరోజు ఈ విషయం తెలియక, ప్రభువైన యేసుక్రీస్తు కృప చూపెడతాడనే విషయం తెలియక ఎంతోమంది జీవితాన్ని ఆహుతి చేసుకుంటున్నారు, వదిలిపెట్టేస్తున్నారు. నన్నెవరు అర్థం చేసుకోరు. సారీ, యేసు ప్రభు ఉన్నాడు, అర్థం చేసుకుంటాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలతో సహానుభవం లేనివాడు కాడు, కానీ ప్రతి విషయంలో మనవలే శోధించబడినను ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళి సహాయాన్ని అడగొచ్చు. నన్నెవరు అర్థం చేసుకోరు, యేసు ప్రభు తప్ప కదా. నన్నెవరో క్షమించరు, యేసు ప్రభు తప్ప. యేసు ప్రభు మాత్రమే మనల్ని అర్థం చేసుకుంటాడు. ఈ విషయం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి చెబితే ఎన్ని ఆత్మహత్యలు ఆగిపోతాయో. డిప్రెషన్లో ఉంటారు, మనోవ్యాధి అంటారు కదా, మనోవ్యాధికి మందు లేదంట. ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు సిలువ. మనోవ్యాధికి మందు లేదని బయట సామెత. మనోవ్యాధికి మందు ఉంది, దానికి చికిత్స ఉంది. మనోవ్యాధి కలిగిన వాడిని మనుషులను బట్టి వాడిగా మారుస్తాడు ఆయన. దీన్ని కృప అంటాం. ఎవడైనా క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టిగా చేయబడతాడు. అలా మనోవ్యాధితో బాధపడే వాళ్ళందరికీ మనోధైర్యం చెప్పేవాడిగా తయారవుతాడు. ప్రభువైన యేసుక్రీస్తు మారుస్తాడు. దీన్ని కృప అని పిలుస్తారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మాట్లాడతాడు ఆయన. అంటే ఆయన స్థితిని గురించి ఆయన ఏమని మాట్లాడతాడు అంటే 7వ వచనం, మొదటి వచనం నుంచి ఆయన మొత్తం వర్ణిస్తాడు. అయితే మన సమయం లేదు కాబట్టి ఇక్కడికి వస్తున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున, పౌలు గారి క్వాలిఫికేషన్లు, ఆయన గొప్పతనాలు, దేవుడు ఆయనకి ఎంత అనుగ్రహించాడు చెబితే చాలా ఉన్నాయంట. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, అనగా
నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. ఆయన శరీరంలో ముళ్ళు, మరి అదేంటో తెలియదు. శరీరంలో ముళ్ళు అంటే రోగం కావచ్చు బహుశా. ఇక్కడ ముళ్ళు అని ఉంది కదా, ఒరిజినల్ లాంగ్వేజ్లో చూస్తే బల్లెం అని ఉంటుంది. ఇక్కడ ముళ్ళు అని ఉంది. ముళ్ళు అని కానీ చిన్నది అనుకున్నాను, చిన్నది కాదు, బల్లెం. నా శరీరంలో బల్లెం. ఇది ఏ పోలిక అంటే, ఈ మధ్య యూట్యూబ్ పుణ్యమా అని కొన్ని ఆఫ్రికా ప్రాంతాల్లో వాళ్ళు ఎలా వేటాడతారు అనేటువంటి అవి చూస్తున్నాం మనం. ఆ ట్రైబల్స్ ఎలా వేటాడతారు, ఆ జింకల్ని, అడవి పందుల్ని, ఆ కుందేలని అది చూస్తున్నాం. వాళ్ళు ఎలా వేటాడుతున్నారు అంటే, అల్లంత దూరంలో ఒక జింక ఉంది. ఆ విల్లు తీసుకొని బలంగా కొడితే ఇటువైపు ఇటువైపు వచ్చింది విల్లు. ఇటువైపు దూరింది, ఇటువైపుకి వచ్చింది. ఇటువైపు సగం ఉంటే అటువైపు సగం ఉంది. అది పరిగెత్తేదానికి ప్రయత్నం చేస్తుంది. ఎంత దూరం పరిగెడుతుంది అంటారు? ఇటువైపు నుంచి దిగబడి అటువైపుకు విల్లు వస్తే పరిగెడుతుంది కాదనిలే. ఎంత దూరం పరిగెడుతుంది, ఎంత వేగంగా పరిగెడుతుంది? వస్తాయా కాళ్ళు? గుండె లోపల నుంచి దిగబడి వెళ్ళింది కదా, అవయవాలని చీల్చుకుంటూ వెళ్ళింది కదా. పరిగెత్తాలని ఆశ, ప్రాణం దక్కించుకోవాలని పరిగెత్తితే ఇంకా ఎక్కువ తొందరగా చనిపోతుంది, రక్తస్రావం జరిగి కదా. అలా ఒక్కో అడుగు వేసేటప్పుడు దాన్ని అడగాలి, ఎలా ఉంది నీకని. ఒక్కో అడుగు వేసేటప్పుడు ఆ బల్యాన్ని, ఆ విల్లుని, బల్యం కాదు కదా, విల్లు అంటే చిన్నదే కదా, బల్యం చాలా పెద్దది కదా, దాన్ని శరీరంలో పెట్టుకొని ఒక్క అడుగు వేసేటప్పుడు దాన్ని అడగాలి. ప్రాణం పోయిన దానికంటే దారుణంగా ఉంది ఈ స్థితి అని అడుగుతుంది కదా, అని చెప్తుంది కదా. ఇక్కడ బల్యం అనే పదం వాడబడింది. అపోస్తలుడైన పౌలు ఆయన జీవితం ఎలాగుందంటే, ఒక జింక శరీరంలో విల్లు కాదు బల్యం దిగబడితే ఎలాగుంటుందో, ఆ బల్యాన్ని పెట్టుకొని ఎలా అడుగులు వేస్తే ఇక నా వల్ల కాదు ఇంకో అడుగు వేయలేను అనే స్థితి ఉంటుందో, నా పరిస్థితి అది అంటున్నాడు. ముళ్ళు అని కానీ చిన్న ముళ్ళు అనుకున్నారు. చిన్న ముళ్ళు కాదు, బల్యం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున, ప్రత్యక్షతలు ఆ స్థాయిలోనే ఉన్నాయి, బల్యం కూడా ఆ స్థాయిలోనే దిగబడింది కదా. అన్ని ప్రత్యక్షతలు ఉన్నవాడికి ఇంత చిన్న ముళ్ళు దిగబడితే పెద్ద విశేషమా? అలా తుడిపేసుకోడు. కనుక ప్రత్యక్షతలు ఎన్ని ఉన్నాయో బల్యం కూడా అంత పెద్ద దిగబడింది. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. నలగొట్టడానికి అపోస్తలుడైన పౌలుని ప్రభువైన యేసుక్రీస్తు నలగొట్టాడు. నలగొట్టేదానికే ముళ్ళును అనుగ్రహించాడు. ఆయన నలగొట్టడానికి, ఎప్పుడు కంట్రోల్లో పెట్టడానికి ప్రతినిత్యం ప్రభువైన యేసుక్రీస్తు పాదాలు పట్టుకుంటే కానీ మరో క్షణం గడవదు అనే స్థాయికి తీసుకొచ్చాడు. బల్యం దిగబడినటువంటి జింక ఒక అడుగు తీసి అడుగు వేయడానికి ప్రాణం పోతుంది. అలాగే అపోస్తలుడైన పౌలు అన్ని ప్రత్యక్షతలు ఉన్నా సరే ఎలాంటి స్థితికి వచ్చాడంటే, యేసు ప్రభువా నీవు నడిపించకపోతే ఒక్క అడుగు కూడా వేయలేను. అదేంటి పౌలు, నువ్వు మైక్ తీసుకుంటే మామూలుగా ఉండదు, నీకెందుకు సిద్ధపాటు? వరే నాయన, ఇది బయట కనిపించేటువంటి రూపం నాయన. కానీ ఆయన పాదాలు పట్టుకోకపోతే, ఆయన దగ్గర సాగిలు పడకపోతే ఒక్క మాట కూడా రాదు గొంతులో నుంచి కదా. ఏం చేయలేము యేసుప్రభు సాయం లేకపోతే, యేసుప్రభు కృప లేకపోతే, దేవుని సాయం లేకపోతే ఏం చేయలేము. ఒక్క అడుగు ముందుకు వేయలేము. అర్థం చేసుకున్నవాడు, అర్థం కానివాడు నేను అది చేస్తాను ఇది చేస్తాను, ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఆ కథ ఈ కథ తీసుకొని వడ్డీ వాచి. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆధారపడి ప్రసంగాలు చేసేవాళ్ళు లేరు. ఇంటర్నెట్ మీద ఆధారపడి ప్రసంగాలు చేసేవాళ్ళు వచ్చారు. టీవీ 9 టీవీ 5 ఏదైనా న్యూస్ వస్తే వెంటనే అది చర్చలోకి వచ్చేస్తుంది. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటే, ముమ్మారు అంటే 3 సార్లు అని కాదు, మొత్తంగా అని. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు 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 3 సార్లేనా? మొత్తంగా. ఇక్కడ ముమ్మారు వేడుకున్నాడు అంటే మొత్తంగా వేడుకున్నాడు. 3 సార్లు అడిగాడు. అటువైపు సమాధానం చూడండి. అందుకు నా కృప నీకు చాలును. ఇదేనా సమాధానం? పౌలు ప్రార్థన చేస్తే ముమ్మారు వేడుకుంటే, ప్రభువా
ఈ ముళ్ళు తీసేయి, బల్యాన్ని తీసేయి అని అడిగితే అటువైపున సమాధానం ఏంటంట, నా కృప నీకు చాలు. ముళ్ళు తీయడంట, బల్యాన్ని తీయడంట, కృపనిస్తాడంట. ఏంటి ఆ కృప? బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి, ఈయన శక్తి కాదు, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. మనకు బలహీనత వస్తే కృంగిపోతాం కదా. పౌలు అంటున్నాడు, నేను బలహీనతలో సంతోషిస్తున్నాను. ఎందుకో తెలుసా? అప్పుడు నా శక్తికి మించి క్రీస్తు శక్తి నన్ను నడిపిస్తుంది. మన శక్తి మనల్ని నడిపించడం విశేషమా? క్రీస్తు శక్తి మనల్ని నడిపించడం విశేషమా? క్రీస్తు శక్తి మనల్ని నడిపించడమే కృప అంటే. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. బలహీనతలో ఇక నా వల్ల కాదు, అయిపోయింది, అప్పుడు క్రీస్తు శక్తి మనల్ని నడిపిస్తుంది. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. బలహీనతల్లో అతిశయపడుతున్నాడు. కారణం ఏంటంటే ఇప్పుడు క్రీస్తు శక్తి నన్ను నడిపిస్తుంది. నేను నడవలేను, కానీ క్రీస్తు నన్ను నడిపిస్తాడు. ఏలియా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇంత మట్టుకు చాలు, ఇక తీసుకో నా ప్రాణాన్ని. ఏలియా కొంచెం చూపు పక్క తిప్పు అన్నాడు. పక్క తిప్పితే ఏమున్నాయి ఇక్కడ? రొట్టె, నీళ్ళు. ఏం చేయాలంటే అవి తిని 40 రోజుల ప్రయాణం. నీ శక్తికి మించిన ప్రయాణం, నీ శక్తికి మించిన పరిచర్య. ప్రాణం తీసుకో అన్నవాడికి శక్తికి మించిన పరిచర్యను పెట్టాడు. ఏంటి ఆ 4 రొట్టెలు తింటే 40 రోజులు ప్రయాణం చేయొచ్చా? చేయొచ్చు. ఆయన ఇచ్చే రొట్టెలు అలాగే ఉంటాయి. 4 రొట్టెలు అయినా సరే 40 రోజులు ప్రయాణం చేసినా సరే శక్తి అయిపోదు. దీన్ని కృప అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. నా బలహీనతల్లో క్రీస్తు శక్తి నా మీద నిలవబడుతుంది కాబట్టి, నన్ను నడిపిస్తుంది కాబట్టి నేను బలహీనతల్లో సంతోషపడతా. మీరు చూడండి, క్రైస్తవ చరిత్రను మార్చిన వాళ్ళు ఎవరంటే శ్రమల్లో మునిగిపోయిన వాళ్ళు, శ్రమల్లో మగ్గిపోయిన వాళ్ళు, విపరీతమైన బాధలు అనుభవించిన వాళ్ళు. వాళ్ళ వల్లే మిరాకిల్ జరిగాయి. మనం ఏం మాట్లాడతాం? దేవుని మహాకృప వల్ల ఈ మూడంతస్తులు కట్టుకున్నానని అంటాం. నీ వల్ల ఏమీ జరగదు. యేసుప్రభు నమ్ముకున్నానండి, నా పెద్ద కొడుక్కి అమెరికాలో ఉద్యోగం వచ్చింది, చిన్న కూతురికి ఆస్ట్రేలియాలో పెళ్ళి ఖరారైంది. నీ వల్ల ఏమీ జరగదు, నీ వల్ల ఏ ఉపయోగం ఉండదు అంటే తప్పని చెప్పట్లే నేను, అలా అనొద్దని చెప్పట్లే నేను. ఒకవేళ దేవుడు ఆశీర్వదిస్తే మంచిది కాదనిలే. కానీ క్రైస్తవ చరిత్ర మీరు చూస్తే శ్రమల్లో పరిమళించిన వాళ్ళు ఉన్నారు. దావీదు రాసిన 73 కీర్తనలు ఎక్కడి నుంచి వచ్చాయి? శ్రమల్లో నుంచి వచ్చాయి. యోబు గ్రంథం మీరు చూడండి, ఎక్కడి నుంచి వచ్చింది యోబు గ్రంథం? ఆయన గోక్కోవడానికి గోర్లు లేక చెల్ల పెంకులు తీసుకొని బూడిదలో కూర్చున్నాడంట. అక్కడి నుంచి వచ్చింది యోబు గ్రంథం. చరిత్రను మార్చిన వాళ్ళు ఎవరంటే శ్రమల్లో మగ్గిపోయిన వాళ్ళు. ఎందుకంటే ఆ శ్రమల్లో వారిని నడిపించింది క్రీస్తు శక్తి. అక్కడి నుంచి వస్తుంది ఆరాధన, అక్కడి నుంచి వస్తుంది ప్రేమ. అరే ఇది నా శక్తి కాదే, నా ఘనత కాదే, నేను అతిశయపడడానికి వీలు లేదే, నేను ఇంతగా చెడిపోతే దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తాడా? అక్కడి నుంచి ఆరాధన భావం తన్నుకొని వస్తుంది. మనకు ఆరాధన ఎప్పుడు వస్తుంది? లాటరీ తగిలినప్పుడు, కేసు గెలిచినప్పుడు, రోగం పోయినప్పుడు కదా. గతంలో మనం బ్రతికిన బ్రతుకుని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఇచ్చిన రక్షణను రెండు పక్కపక్కన పెట్టి చూస్తే అక్కడి నుంచి కదా ప్రేమ పొంగుకొస్తుంది. విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. మనం బలహీనతలో ఎందుకు అతిశయపడటం లేదంటే ఆ బలహీనతలో క్రీస్తు శక్తిని ఆశ్రయించటం లేదు కాబట్టి. మనం బలహీనమైతే అప్పుడు క్రీస్తు శక్తిని మనం అనుభవిస్తే కృప అంటే ఏంటో తెలుస్తుంది మనకి. చార్లెస్ కౌమన్ అని ఎడారిలో సెలయేర్లు అనే పుస్తకాన్ని రాసింది. భర్తని చావు పడక మీద పడుకోబెట్టి ఆయనకు సపర్యలు చేస్తూ చావు పడక మీద ఆ మంచం దగ్గర కూర్చొని రాసింది ఎడారిలో సెలయేర్లు అనేటువంటి పుస్తకం. అంత శ్రమలో ఆవిడంటది కన్నీళ్ళు లేకపోతే ఆదరణ అనే దానికి అర్థం ఏంటి అని అడుగుతుంది. కన్నీళ్ళు లేకపోతే ఆదరణ అనే దానికి అర్థం ఏంటి అని అడుగుతుంది. మన కన్నీళ్ళు రాకుండా ఆదరణ కావాలి. కన్నీళ్ళు వస్తే దాన్ని
వాటిని తుడిస్తే అది ఆదరణ. సమాధి లేకపోతే పునరుద్ధానం అనే దానికి అర్థం ఏంటి అని అడుగుతుంది. పునరుద్ధానం కావాలంటే ఏం జరగాలి? మొదట సమాధి ఉండాలి కదా. సమాధులు లేకపోతే పునరుద్ధానం ఎలా అని అడుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడికి? ఎక్కడి నుంచి అంటే ఆ భర్తని మరణ పడక మీద పడుకోబెట్టి అక్కడ క్రీస్తు ఆవిడ నడిపిస్తూ ఉంటే అక్కడి నుంచి వచ్చాయి ఆ మాటలన్నీ. ఎడారిలో సెలయేర్లు, మీ విజయవాడలో ఉంటుంది బుక్ స్టోర్, వెళ్ళి తీసుకోండి. ఒక్కో రోజు ఒక్కో వచనాన్ని వివరిస్తుంది. సావు పడక మీద పెట్టి భర్తని ఆ బాధలో నుంచి రాసినటువంటి పుస్తకం అది. ఒకవేళ భర్తకి ఆ పరిస్థితి రాకపోయి ఉంటే క్రీస్తు అలా ఓదారుస్తాడని, క్రీస్తు అలా నడిపిస్తాడని, దేవుడు అలా కృపను అనుగ్రహిస్తాడని ఆవిడ కూడా తెలియదు. కాబట్టి బలహీనతల్లో అతిశయపడడం నేర్చుకుందాం. క్రీస్తు శక్తిని ఆశ్రయిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మనకు రక్షణ ఎలా వచ్చింది? కృప ద్వారా. ఉచితమైనటువంటి బహుమానం ఇది. కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. నేను రక్షించబడ్డాను అంటే నేనేదో మంచోనని కాదు, దేవుని వరం అంతే. నన్ను క్షమించడానికి యోగ్యుని కాదు, నన్ను ఇంతవరకు ఉంచడానికి యోగ్యుని కాదు, ఇక మీదట ఉంచడానికి యోగ్యుని కాదు, దేనికి యోగ్యుని కాదు. ఉచితంగా వరం. వరం అంటారు దీన్ని. మనం పాత సినిమాలు చూస్తే వరం కోసం దేవుణ్ణి తపస్సు చేస్తారు కదా. వరం అంటే అది కాదు, ఇది వరం అంటే. అక్కడ తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. దేవుడికి ముందు సైడ్ క్యారెక్టర్లు కూడా ప్రత్యక్షం అవుతారు కదా, డ్యాన్స్ వేసుకుంటూ. మనం తపస్సు చేయలే, మనం వెతకలే సువార్తనే. సువార్త మనల్ని వెతికింది. ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తుల్ని సర్వలోకానికి, సర్వ సృష్టికి పంపించాడు. అందులో తోమ భారతదేశానికి వచ్చాడు. అక్కడి నుంచి సువార్త భారతదేశంలో ప్రకటించబడడం ప్రారంభిస్తే 2024 కదా ఇది. మన దాకా సువార్త వచ్చిందంటే మనంగా తపస్సు చేసింది. ఇక్కడ ఎన్ని వందల మంది, వేల మంది నోర్లు మారి ఎంతమంది జీవితాలు సువార్తకు త్యాగం అయితే మన దాకా సువార్త వచ్చింది. ఒకసారి ఆలోచించండి, మనం ఎక్కడ, మన అడ్రస్ ఎక్కడ, మన బ్రతుకేంటి, ఎప్పుడు సువార్త ప్రారంభమైంది, అప్పటి నుంచి ఎన్ని తరాలు మారి మన చెవి దాకా, మన ఇంటి దగ్గరికి వస్తే ఇప్పుడు ప్యానెల్ కొడుతున్నారు మా ఇంట్లోకి, మా వీధిలోనికి మత ప్రచారం చేయొద్దని. ఏం చేయలేం, మౌనం పాటించడం తప్ప. మత ప్రచారం కాదు ఇది, మత ప్రచారం కాదు ఇది. వరం, దేవుని వరం. మనల్ని వెదుగుతున్నాడు ఆయన. మత ప్రచారం కాదు ఇది. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. వరం అంటే పాత సినిమాల్లో ఇచ్చేది కాదు. వరం అంటే ఇది దేవుని వరం. అంటే అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మనం చేసిన క్రియలను బట్టి కలిగినటువంటి రక్షణ కాదు ఇది. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో కార్చినటువంటి రక్తాన్ని బట్టి, ఆయన అనుభవించినటువంటి శ్రమను బట్టి కలిగినటువంటి రక్షణ ఇది. యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకం ఉంది. అందులో జాన్ బన్యన్ కృప అంటే ఏంటి అన్నదాన్ని అద్భుతంగా వర్ణిస్తాడు, వివరిస్తాడు అర్థమయ్యేటువంటి భాషలో. కృప అంటే ఏంటి అంటే ఒక దర్శనం కనిపిస్తుంది జాన్ బన్యన్కి. ఆయన పరలోక ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒకచోట పెద్ద గోడ ఉంటుంది. ఆ గోడ మండుతూ ఉంటుంది. ఆ గోడ మండుతూ ఉంటుంది కదా. ఇటువైపు ఒక వ్యక్తి నిలబడి బకెట్తో పెట్రోల్ తీసుకొని ఆ గోడకేసి కొడుతూ ఉంటాడు. అది ఇంకా ఇంకా మండుతూ ఉంటుంది. అలా ఆ గోడ దగ్గరికి వచ్చి అలా గోడ దాటితే అటువైపు ఇంకో వ్యక్తి బకెట్ తీసుకొని ఎక్కడైతే పెట్రోల్ పడుతుందో అటువైపు నుంచి నీళ్లు తీసుకొని అటువైపు నుంచి కొడుతూ ఉంటాడు. అడుగుతాడు, ఏంటి దీని అర్థం, దీని భావం ఏంటి అని అడిగితే ఆ దూతని చెబుతాడు, ఈ గోడ మానవ హృదయం. మానవ హృదయం. ఈ మంట శోధన, పాపం, లోకం. ఇటువైపు బకెట్తో ఈ తైలాన్ని కొడుతున్నాడే ఈ వ్యక్తి అపవాది. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మారు మనసు పొందినటువంటి, పాపక్షమ పొందినటువంటి ఒక వ్యక్తిని మరలా లోకంలోనికి తీసుకొని రావడానికి, వాడిని మండించడానికి పాపపు కోరికలతో, శోధనలతో
వాడిని మరలా లోకంలో తీసుకురావడానికి అపవాది ఇటువైపు తైలాన్ని కొడుతున్నాడు, ఇంకా శోధన పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. క్షమించండి, నేను తప్పు చెప్పాను. ఇటువైపు నుంచి నీళ్లు కొడుతూ ఉంటాడు. ఎవరు? అపవాది. ఆ వెలిగించబడినటువంటి ఆ మానవ హృదయాన్ని ఆర్పడానికి నీళ్లు కొడుతూ ఉంటాడు. ఎక్కడైతే నీళ్లు పడ్డాయో అటువైపు తైలాన్ని కొడుతూ ఉంటాడు, అటువైపు నుంచి దేవదూత. అంటే ఈ మారు మనసుని, ఈ వేడిని చల్లార్చడానికి, మరలా లోకంలో తీసుకుని వెళ్ళడానికి ఇటువైపు నుంచి నీళ్లు కొడుతూ ఉంటే అపవాది, సరిగ్గా అటువైపు దేవుడు తైలాన్ని కొట్టేదానికి ఒక వ్యక్తిని నియమించాడు. మనం ఈ ముందు భాగాన్ని చూస్తే నిరాశ వస్తుంది. అపవాది మనల్ని లోకంలో తీసుకుని వెళ్తున్నాడు, మనల్ని చల్లారుస్తున్నాడు, మనం అయిపోతున్నాం, పడిపోతున్నామని. రెండవ కోణాన్ని చూస్తే ఎక్కడ నీళ్ళు పడ్డాయో, ఎన్ని నీళ్ళు పడ్డాయో దానికి సమానమైనటువంటి తైలం పడుతూ ఉంది. ఎంత ఆర్పిందో అంత రెట్టింపు మంట మండించేటట్టుగా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. అందుకనే నేను ఇంతవరకు నిలవబడ్డాను, మీరు కూడా ఇంతవరకు నిలవబడ్డారు. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని రక్షించాడు కదా. రక్షించినప్పటి నుంచి మన మీద యుద్ధం ప్రకటించబడుతుంది. మరలా మనల్ని లోకంలోకి లాగడానికి, పాపంలోనికి లాగడానికి, ఒకవేళ పాపంలో పడితే అక్కడే మనల్ని నిలవబెట్టడానికి, పాపాన్ని ఆస్వాదించడానికి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అపవాది ఎంత మనల్ని శోధిస్తూ ఉందో, ఎంత లాగుతూ ఉందో దానికి సమానమైనటువంటి బలముతో ఇటువైపు మనల్ని వెలిగించడానికి చూస్తూ ఉన్నాడు. అప్పుడు చెప్తాడు, ఆ తైలం ఏంటి అంటే కృప. ఆ తైలం పేరేంటి? కృప. ఇటువైపు నీళ్ళు ఏంటి? అపవాది శోధనలు కానీ, పాపాలు కానీ, శ్రమలు కానీ, నిందలు కానీ, ఇవి. దానికి సమానమైనటువంటి నిష్పత్తిలో, పరిమాణంలో ఇటువైపు నుంచి తైలం కొట్టబడుతుంది కదా, ఆ తైలం పేరే కృప అని అంటాడు. ఇంతవరకు నేను నిలబడి ఉండడానికి నా శక్తి, నా భక్తి కారణం కాదు. ఇంతవరకు మీరు నిలబడి ఉండడానికి మీ శక్తి, భక్తి కారణం కాదు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు కృపను అనుగ్రహిస్తున్నాడు కాబట్టి నేను నిలబడి ఉన్నాను, మీరు నిలబడి ఉన్నాం. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో కృప చూపించాడు కాబట్టే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాం. మన ప్రతి బలహీనతలో ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మన యందు బయలుపరచబడుతుంది కాబట్టే మనం ఇంకా నిలిచి ఉన్నాం. ఆ రోజు సమరయ స్త్రీ దగ్గరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఆవిడికి ఆ జీవజలాన్ని ఇవ్వడానికి ఆవిడికి ఏం అర్హత ఉందని, ఆ పాపాత్ములైన స్త్రీ విస్తారమైన పాపాలను క్షమించడానికి ఆవిడకి ఏ అర్హత ఉంది? సమాధంలో కేకలు వేస్తున్నటువంటి తను గాయపరుచుకుంటున్నటువంటి ఆ వ్యక్తితో ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏ అవసరం ఉందని ఆ వ్యక్తిని స్వస్థచిత్తునిగా చేసి సువార్థికునిగా మార్చాడు. తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి ఆ చిన్న కుమారుణ్ణి అంతగా గణపరచడానికి, అంతటి స్థాయినివ్వడానికి, విందు చేయడానికి, సంబరాలు చేయడానికి ఏ అర్హత ఉంది ఆ వ్యక్తి దగ్గర? ఈ లోకంలో పడి అన్ని విధాలు చెడిపోయినటువంటి నన్ను, నిన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టేంతగా ప్రేమించడానికి ఏముందని మన దగ్గర? కేవలం కృప మాత్రమే. కృప అంటే అర్హత లేని వాడికి దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానము. అర్హత లేని వాడికి దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానము. ఇప్పుడు విలాప వాక్యములు 3వ అధ్యాయము 21, 22 చూద్దాం. నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. ఏదో జ్ఞాపకం వచ్చింది ఆయన శ్రమలో. అప్పుడు ఆయనకు ఆశ చిగురించింది. ఏంటదంటే యెహోవా కృపగలవాడు. మన దేవుడు ఎవరు? కృపగలిగిన వాడు. కాబట్టి చివరి శ్వాస ఆగేంత వరకు కృప నిలిచి ఉంది. ధైర్యాన్ని విడిచిపెట్టాల్సిన అక్కర్లేదు, నిరీక్షణ విడిచిపెట్టాల్సిన అక్కర్లేదు. పరువు పోయిందనో, లేకపోతే రోగం వచ్చిందనో, ఏది పోయినా ఏది ఉన్నా సరే, మొత్తం ప్రపంచం అంతా గాండ్రించి ముఖం మీద ఉమ్మి వేసినా సరే మన దేవుడు కృప కలిగినోడు. మోషే ధర్మశాస్త్రాన్ని ఇస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు కృపను, సత్యాన్ని తీసుకొని వచ్చాడు. మొదటి అధ్యాయం యోహాను సువార్త 17వ వచనం. ధర్మశాస్త్రాన్ని మోషే తీసుకొచ్చాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కృప కాదు, కంటి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం కదా. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ చేతులు చేసిన పాపానికి ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. మీరు గుండెల్లో ఆలోచించిన పాపానికి ఆయన గుండెల్లో బల్లెంపోడు. మీరు కాళ్ళతో నడిచినప్పుడు పాపపు నడకలకి ఆయన కాళ్ళలో మేకులు. మీ తలలో చేసినటువంటి పాపాలకి ఆయన తలలో ముళ్ళ కిరీటం. మొత్తంగా మనకు ప్రత్యామ్నాయంగా ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు. కృప. ప్రభువైన యేసుక్రీస్తు వారు కృపకి నిలువెత్తు రూపము. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ ఉపమానంలో ఆ తండ్రి, పరలోకపు తండ్రి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా
తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచు ప్రతివాడు. విశ్వాసమే పెట్టుబడి, నమ్మడమే. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడని నమ్మడమే విశ్వాసం. ఆయన నమ్మితే నా పాపాలు క్షమించబడతాయి అనడమే విశ్వాసం. విశ్వాసం అనే పెట్టుబడి పెడితే అటువైపు నుంచి మనకు దేవుడు ఏమిస్తాడంట? నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. మనం నమ్మడానికి ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. శిలువలో ప్రాణం పెట్టి అడుగుతున్నాడు, నన్ను నమ్ము, నీకు పరలోకాన్ని ఇస్తాను, నీకు నిత్య జీవితాన్ని ఇస్తాను, నూతన సృష్టిగా చేస్తాను. ఇది నీ క్రియల వల్ల జరిగేది కాదు, ఉచితమైనటువంటి కృప, దేవుని వరం. దీన్ని బట్టి మనం ప్రభువైన యేసుక్రీస్తుని మనం మరణించేంత వరకు దివారాత్రం స్తుతించిన, ఆరాధించిన, గణపరిచిన ఆ రుణం తీరక అట్లుండవలసిందే. ఎందుకంటే పాపాత్ములు అయిన మనల్ని ప్రాణం పెట్టేంతగా ప్రేమించడం అంటే మనకు అర్థం కాదు. దాన్ని ఎంత స్తుతించినా తీరదు. దీన్ని భక్తుడు అంటున్నాడు, యెహోవా కృప కలిగిన వాడు, ఆయనకు దినదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. ఈరోజు క్రైస్తవులు కూడా చాలామంది డిప్రెషన్లో ఉన్నారు. బయట వాళ్ళంటే చెప్పనక్కర్లేదు. వాళ్ళందరి చెవిలో పడాల్సిన విషయం ఏంటంటే, మన దేవుడు కృప కలిగిన వాడు, శిలువలో ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి సమస్యను అర్థం చేస్తుంటాడు, ప్రతి పరిస్థితిని అర్థం చేస్తుంటాడు, ప్రతి మన శ్రమను అర్థం చేస్తుంటాడు. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టినవాడు. మనల్ని ఎలా చూస్తున్నాడు అంటే, తప్పిపోయి తిరిగి వచ్చినట్టుగా, చనిపోయి బ్రతికినట్టుగా చూస్తున్నాడు. శాస్త్రులు పరిశీలి చూసినట్టుగా చూడటం ఆయన. చనిపోయిన కుమారుడు తిరిగి బ్రతికి వస్తే ఎలా చూస్తున్నాడు ఒక తండ్రి, అలా చూస్తున్నాడు. అంతకంటే ఎక్కువ చూస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా. కాబట్టి కృప ఏం కోరుకుంటుందంటే, మీరు తిరిగి వస్తే మీకు కృపను ఇస్తాను. మనం తిరగడమే తరువాయి మనకు కృప అనుగ్రహించబడుతుంది. అయితే మనం తీర్మానం చేసుకోవాలి, తండ్రి నేను పాపం చేశాను. మనం తిరిగితే ఆయన కృపను అనుగ్రహిస్తాడు. తిరగకపోతే నరకానికి వెళ్ళిపోతాం. దాన్ని మారు మనసు అంటారు. మారు మనసు అంటే మరో మనసు, అటు వెళ్ళడం కాకుండా ఇటువైపు రావాలని. అలా మారు మనసు పొందడానికి హేతువు ప్రభువైన యేసుక్రీస్తు శిలువ. ఇంకెక్కడ మారు మనసు రాదు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ప్రకటించబడినప్పుడే మారు మనసు వస్తుంది. కాబట్టి ఇక్కడ కూర్చున్నట్టు మనలో కానీ, ఈ వాక్యం వింటున్నటువంటి ఎవరైనా సరే, వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఆ తప్పిపోయిన కుమారుడి కంటే హీనమైన స్థితిలో ఉండొచ్చు గాక, పాపాత్ములైన స్త్రీ కంటే ఇంకా హీనమైన స్థితిలో ఉండొచ్చు గాక, ఆ సమరయ స్త్రీ కంటే ఇంకా దారుణంగా బ్రతుకుతూ ఉండొచ్చు గాక, ఆ సమాధంలో కేకలు వేస్తున్నటువంటి వ్యక్తి కంటే ఇంకా నీచంగా బ్రతుకుతూ ఉండొచ్చు గాక. ప్రభువైన యేసుక్రీస్తు వీరందరినీ నూతన సృష్టిగా మార్చాడు. ఇది దేవుని కృప. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త మన దాకా వచ్చింది, మన కఠిన హృదయాన్ని మార్చింది. ఇది దేవుని వరం. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపులమైన మనల్ని ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. ఈ విషయం యిర్మీయాకు అర్థమైనప్పుడు, నాకు నూతనముగా ఆశ పుట్టుచున్నది, యెహోవా కృప కలిగిన వాడు. ఆ కృపకు నిలువెత్తు రూపం ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం.